హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కటింగ్ కోసం అనమాట. ఒక బొటిక్ రన్ చేస్తున్న ఉమెన్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే యాక్చువల్గానైతే నా దగ్గర మాస్టర్స్ ఉంటారు, వాళ్ళే కటింగ్ అండ్ ఫిట్టింగ్ చేసుకుంటారు. బట్ ప్రజెంట్ వాళ్ళైతే ఊరెళ్ళారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ మనకు వచ్చిన పనే కదా, ఎందుకు డిలే చేయడము అని చెప్పి నేనే స్టార్ట్ చేశాను. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ పెట్టేసుకున్నా. వీటిలో ఏ ఒక్కటి తక్కువైపోయినా కూడా మనకి ఫిట్టింగ్ అనేది కుదరదు. సో కటింగ్ ఇంపార్టెంట్, కటింగ్ తర్వాత ఫిట్టింగ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా నేనైతే ఫ్యాబ్రిక్ని ఖచ్చితంగా కటింగ్ చేసే ముందు కూడాను ఐరన్ అనేది చేసుకుంటాను. స్టిచ్చింగ్ తర్వాత కూడా ఐరన్ అనేది కంపల్సరీ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అండ్ చాలామంది నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు చదువుకున్నారు కదా, ఎందుకు బొటిక్ని, పార్లర్ని, ఫ్యాన్సీ స్టోర్ని ఇలా బిజినెస్ని చేస్తున్నారు, ఏదైనా చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అని. సో మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దాదాపుగా నేను ఈ ప్రొఫెషన్ ఒక 17-18 ఇయర్స్ అవుతుందని, నా బిఫోర్ మ్యారేజ్ నుంచే. మా అమ్మ సింగిల్ పేరెంట్ అయినా కూడా అన్నయ్యని, అక్కని, నన్ను ముగ్గురిని సమానంగా చదివించింది. కానీ వాళ్ళిద్దరు మాత్రం జాబ్లో సెటిల్ అయిపోయారు. నేను మాత్రం నా పెళ్ళి తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి జాబ్ని వదిలేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం కదా. నాకైతే ఈ ప్రొఫెషన్లో పిల్లల్ని, ఇల్లుని మేనేజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా రన్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.